బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇందుకోసం ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల కౌంటింగ్ చేపడుతున్నారు. మధ్యాహ్నం వరకు ఫలితాల సరళిపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కౌంటింగ్ దృష్ట్యా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 మార్కు దాటాలి. ఇక జమ్మూ కాశ్మీర్లోనూ 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 5 ఎమ్మెల్యేలను గవర్నర్ నామినేట్ చేయనున్నారు. అప్పుడు శాసనసభలో సభ్యుల సంఖ్య 95కి పెరుగుతుంది. అయితే ఎన్నికైన శాసనసభ్యుల మాదిరిగా నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు కల్పిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు 48 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇక హర్యానాలో మూడోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తూ ఉండగా అధికారం తమదేననే ఆశతో కాంగ్రెస్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని దాదాపుగా కాంగ్రెస్ కే మొక్కు చూపాయి. ఈ నేపథ్యంలో ఫలితాలపై పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అటు జమ్మూ కాశ్మీర్లో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇందుకోసం ఈసీ విస్తృత ఏర్పాట్లను చేసింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల కౌంటింగ్ చేపడతారు. మధ్యాహ్నం వరకు ఫలితాల సరళిపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కౌంటింగ్ దృష్ట్యా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇక హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 మార్క్ దాటాల్సిందే. ఇక జమ్మూ కాశ్మీర్లోనూ 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 5 ఎమ్మెల్యేలను గవర్నర్ నామినేట్ చేయనున్నారు. అప్పుడు శాసనసభలో సభ్యుల సంఖ్య 95కి పెరుగుతుంది. ఇక ఎన్నికైన సభ్యుల మాదిరిగా నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు కల్పిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు 48 మంది సభ్యుల మద్దతు అవసరం. హర్యానాలో మూడోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తూ ఉండగా అధికారం తమదేననే ఆశతో కాంగ్రెస్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని దాదాపుగా కాంగ్రెస్ కే మొక్కు చూపాయి. ఈ నేపథ్యంలో ఫలితాలపై పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అటు జమ్మూ కాశ్మీర్లో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి.